బీసీలకు 50% రిజర్వేషన్లు పెట్టే వరకు బీసీ ఉద్యమం ఆగదు. దేశానికి స్వతంత్రం వచ్చి 76 ఏళ్ళాయి. కానీ బీసీలకు ఈ దేశంలో ఉన్నటువంటి 75 కోట్ల మంది బీసీలకు మానవ హక్కులు, రాజ్యాంగబద్ధమైన హక్కులు ఇవ్వకుండా అన్యాయం చేశారు. మొత్తం వ్యవస్థ అగ్రకులాల చేతిలో బందీ అయింది. పరిశ్రమలు, కంపెనీలు, ఆర్థిక వ్యవస్థ, సామాజిక వ్యవస్థ వాళ్ళ చేతిలో బందీ చేసి పేద కులాల యొక్క అమాయకత్వాన్ని, పేదరికాన్ని అడ్డం పెట్టుకొని మా కులాలన్నీ తొక్కిపెట్టారు. ఈరోజు చదువు కోసం, ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం, అధికారంలో వాటా కోసం పోరాటం చేస్తున్నాం. 30 ఏళ్ళ నుంచి పోరాటం చేస్తున్నాం. రాజ్యాంగబద్ధమైన హక్కులు కావాలి. ఆయన కేంద్ర ప్రభుత్వంలోని ఏ నేతలు దిగిరాకపోవడం చాలా దుర్మార్గం. ఈ విషయం లోపల కేంద్ర ప్రభుత్వం వెంటనే దిగి రావాలి. లేకపోతే చైనాలో ఏం జరిగింది, రష్యాలో ఏం జరిగింది, తిరుగుబాటు విప్లవాలు, ఇక్కడ కూడా అదే జరుగుతుంది. బిడ్డ మేము బిచ్చగలం కాదు. భారతమాత ముద్దు బిడ్డలేం. మేము భారతమాత కన్న బిడ్డలేం. మేము ఈ దేశ వాసులం. చైనా నుంచి రాలేదు, కొరియా నుంచి రాలేదు, ఇతర దేశాల నుంచి బిచ్చమత్తుకొని బతకడానికి రాలేదు. ఈ దేశ భూమి పుత్రులం. మా హక్కు మాకు ఇవ్వాలి. అన్ని రంగాల్లో మా వాటా మాకు ఇవ్వాలి. నేను కొట్లాడి హాస్టల్ పెట్టించి పీజీ ఎంబర్స్మెంట్ పెట్టిస్తే ఈరోజు మా వాళ్ళు చదువుకుంటారు. 30 ఏళ్ళ కిందట మా బీసీలు చదువుకునికి కూడా అవకాశం ఎప్పుడు చేశాం. అందుకే ఈ వ్యవస్థ మౌలిక స్వరూపాన్ని మార్చడానికి బీసీ కులాలలో పుట్టిన వాళ్ళందరూ దాస్య విముక్తి కోసం, కనిపించని దాస్యంలో ఉన్నాం, మనం కనిపించని బానిసత్వంలో ఉన్నాం. ఆ బానిసత్వ విముక్తి కోసం, దాస్య విముక్తి కోసం మరో పోరాటం చేయవలసిన అవసరం ఉంది. మన బీసీలు అందరూ ఈ కులంలో పుట్టినందుకు నాకేం అవసరం ఉంది? నేను భూస్వామి కొడుకు, అందరం వెల్ సెటిల్డ్ ఉన్నాం. నాకు పెద్ద పెద్ద జాబ్లు వచ్చినాయి, పదవులు వచ్చినాయి. పక్కకి పెట్టి కులంలో పుట్టినందుకు ఈ కులం యొక్క అభివృద్ధి కోసం, హక్కుల కోసం పోరాటం చేస్తున్నాం. అందుకే ఈ కులంలో పెట్టిన ప్రతి ఒక్కరి నైతిక, సామాజిక బాధ్యత ఉంది. మీరందరూ బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు పెట్టాలని పోరాటం చేయడానికి ముందుకు రావాలి. ఎక్కడికక్కడ తిరుగుబాటు జరగాలి. ఆ విధంగా చేయాలని చెప్పి అందుకోసం ఈ దాస్య విముక్తి కోసం, బానిసల విముక్తి కోసం పోరాటం చేయడానికి ముందుకు రావాలని వస్తుంది. ఇది పెద్ద పోరాటం. అంటే ఇది ఒక రోజుతో వచ్చేది కాదు. ఎన్నో రోజుల పోరాటం తర్వాత విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లు వచ్చినాయి, హాస్టల్ వచ్చినాయి, స్కాలర్షిప్లు, ఫీజులు. ఇవి వాళ్ళు దొంగలంతా తమ చేతుల్లో కవలు దస్తాలు పెట్టుకుని ఆస్తిని మనకి ఎట్లా ఇస్తారు? ఇవ్వరు. మనమే పోరాటం చేసి రాసుకోవాలి. ఇంకా ఈ ఉద్యమం బలోపేతం చేయాలి. అప్పుడు ఇదంతా సాధ్యమవుతుంది. అయితే ఏదైతే బీసీ సంక్షేమ సంఘం తరఫున ఆర్ కృష్ణయ్య అన్నగారు ఇప్పటి వరకు ఆయన జీవితమే ధారపోసి బీసీల గురించి ఉద్యమం చేసి ఇప్పటి వరకు వాళ్ళకి ఈయనతోనే, మన ఆర్ కృష్ణతోనే బీసీలకు అన్ని విధాల స్కూళ్ళు కావచ్చు, స్కూళ్ళలో పిల్లలకు ఏదైతే మన బీసీ ఎంబర్స్మెంట్ కావచ్చు, వాళ్ళకి సీట్లు కావచ్చు, ఉచితం కావచ్చు, అన్న చేసిన 40-50 ఏళ్ళ చరిత్రతోనే వాళ్ళందరికీ రావడం జరిగింది. బీసీలో ఏదైతే ఉందో, ఇప్పుడు ఏదైతే ఈ రాజ్యాంగంలో ఏదైతే రావాల్సిందో ఎమ్మెల్యే, ఎంపీ కోటాలకు కూడా 50% తమాషా ప్రకారం వాళ్ళకు రిజర్వేషన్ రావాలని గత 30 సంవత్సరాల నుంచి పోరాటం చేయడం జరుగుతుంది. అయితే దానికి ఏదైతే అగ్రకులాలు ఏదైతే ఉన్నా సరే, ఎవరైనా సరే, ఏదైతే 60% ఉన్న కులాలు, 50% ఉన్న కులాలు, 50% ఓట్లు ఉన్నాయి. బిడ్డ అన్న ఏమంటున్నాడు అంటే, అందరూ ఏమంటున్నా సరే రాజ్యాంగంలో మన ఏదైతే పార్లమెంట్లో కానీ, రాజ్యసభలో కానీ, చట్టసభలో కానీ 60%, 50% రిజర్వేషన్ కల్పించకపోతే రానున్నది మరో యుద్ధం అని చెప్పేసి తెలవడం జరుగుతుంది. అయితే అన్నకి ఏంటంటే, మేము ఇదే విషయంగా అన్న చేసిన పోరాటానికి మేము ప్రకటన చేసుకొని, అన్న చేసిన కార్యక్రమాల బాటలోనే మేము ఉంటాం. ఏదైనా సరే మేము గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాడతాం. ఈ 50% ఓటర్లు ఉన్నారు, ఎందుకు బిచ్చగాళ్ళ కంటే ఘోరంగా ఉంది. ఏదైతే మిగతా ఎస్సీ కులాలకి, ఎస్సీ అంటే చిన్న వాళ్ళకేమో ఆల్రెడీ రిజర్వ్డ్ ఉన్నాయి ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు. మరి బీసీల పరిస్థితి ఏముంది అని చెప్పేసి మరి తెలియజేయడం జరుగుతుంది. రెండో విషయం, రానున్నది ఇట్లా మేము ఆల్రెడీ రాజ్యసభ గురించి మేము ఆల్రెడీ సెక్రటరియట్లో మిగతా సెక్రటరియట్ వచ్చి మొదలు పెడితే రాజ్యసభ జంతర్ మంతర్ వరకు తీసుకెళ్తామని చెప్పేసి అన్న అంటున్నారు. ఏదైతే ఈ పోరాటం గురించి అన్న చేసినందుకు వారికి కృతజ్ఞత చెప్పుకుంటూ వాళ్ళు వెంటనే మేము అందరం ఉంటామని తెలియజేసుకుంటాము.